జాతరకి వెళ్తున్నాము. అదే పర్స్ అంటారు కదా, పర్స్ అంటే చేతితో పట్టుకునే పర్స్ కాదు, ఇక్కడ పర్స్ అని అంటారు. మా ఊర్లోనే అదే మా వీధిలో జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ పర్స్ అంటే ఎలాగుంటుందో, పదండి. ఇదిగోటండి మనం ఇంటి దగ్గర జాతరకి అయితే వచ్చేసాము. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ రోడ్డు మీద, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇదిగో ఇక్కడ స్టార్టింగ్ గాజులు పెట్టారు, రంగురంగుల గాజులు. ఎంత బాగున్నాయి ఈ గాజులు, అలా జిగ్గలు జిగ్గలు మరి మెరుస్తున్నాయి. నాకు ఈ గాజులు చూస్తుంటే చార్మినార్ గాజులు గుర్తొస్తున్నాయి. చార్మినార్లు కూడా అలాగే బోల్డ్ గాజులు ఉంటాయి కదా. ఇదిగో ఇక్కడ క్లిప్పులు, రబ్బర్ బ్యాండ్లు, హెయిర్ బ్యాండ్లు పిల్లలకి అన్నీ అమ్ముతున్నారు. ఆడవాళ్ళకి కావాల్సినవి చూడండి ఎంత రంగురంగులు ఉన్నాయో. అలాగే 1 గ్రామ్ గోల్డ్వి ఐటమ్స్ కూడా. ఇదిగోటి బోల్డ్ ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి. ప్లాస్టిక్ కార్లు, డ్రమ్ములు. ఎదుగో ఈ అమ్మాయి బొమ్మలు చూసారా, చిన్నప్పుడు మేము వీటితోనే ఆడుకునేటోళ్ళం. బార్బీ బొమ్మ కొనమంటే కాస్ట్ ఎక్కువ అని చెప్పి మాకు ఈ బొమ్మలు కొనిచ్చేవారు. చూసారా అన్ని ప్లాస్టిక్ బొమ్మలే, చాలా చవక అన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంతమంది జనాలు ఉన్నారో. వీళ్ళు మా ఏరియాలోనే కాకుండా వేరే వేరే ఏరియాల నుంచి కూడా వచ్చారు ఈ పర్సన్ చూడడానికి. చూసారు అసలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నడవడానికి కూడా మాకు ప్లేస్ లేదు, అందరు తోసుకొని నెమ్మదిగా వెళ్తున్నారు. ఈ పిల్లలు ఒకళ్ళు గోలరా బాబు, ఆ పీపీలు వదుకుంటూ మధ్యలోని ఇందులోనే సందట్లో సడేమి అలాగే పిల్లలందరూని చూసారు. కానీ చాలా సరదాగా ఉంటుంది. మీ ఊర్లో కానీ ఎప్పుడైనా జరిగితే ఇలాంటి పర్సల్కి ఒకసారి వెళ్ళి చూడండి మీరు కూడా అని, అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూసారా రంగురంగు ప్లాస్టిక్ పూలు. చిన్నప్పుడైతే మా ఇంట్లో అన్నీ ఇవే ఉండేవి, గోడ మీద, టీపాయ్ మీద అన్ని. ఇదిగో అయినా మంచి మంచి హ్యాండ్ బ్యాగులు అమ్ముతున్నారు. ఆ బొమ్మల బ్యాగులు కానీ ఆ కలర్లు కానీ ఎంత బాగున్నాయో. ఎన్ని రకాల వెరైటీలు హ్యాండ్ బ్యాగులు అమ్ముతున్నారు. మన చిన్నప్పుడైతే అసలు ఇన్ని రకాలు లేవు, ఇప్పుడు చూసారు ఎన్ని రకాలు వచ్చాయి అసలుకే. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా వంట సామాన్లతో ఆడుకున్నారా? నేనైతే చాలానే ఆడుకున్నాను. స్టీలు, అల్యూమినియంతో కాదు, నేనైతే పింగాణి వంట సామాన్లతో ఆడుకునేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేవి. మేము వస్తామని చెప్పి దాచేదనమాట మా అమ్మమ్మ. మేము ఊరు వెళ్ళినప్పుడల్లని ఆ పింగాణి వంట సామాన్లతో ఆడుకునే వాళ్ళం. చిన్న చిన్న భలే ఉండేవి. ఇవి కూడా చూడండి భలే ముద్దుగా ఉన్నాయి, చిన్న చిన్నవి అల్యూమినియంవి, స్టీల్వి, ఇవన్నీ వంట సామాన్లు. చిన్నప్పుడు ఇవి మేము చూస్తే ఎగిరి గంతేసేవాళ్ళం. మరి ఈ కాలం పిల్లలు వీటితో ఆడుకుంటున్నారో లేదో తెలియదు, కానీ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి అసలు. చిన్న చిన్నవి భలే ఉన్నాయి. హస్తాలు, గరెటలు, ప్లేట్లు. అలాగే మీకు నేను గ్యాస్ సిలిండర్ కూడా చూపిస్తాను, చిన్న గ్యాస్ పొయ్యి కూడా అని. అలాగే వేపుకునేది చిన్న చిన్న బకెట్లు, చిన్న రంగురంగుల టిఫిన్ బాక్సులు, పిడతలు, ఇవన్నీ ఉన్నాయి చూడండి. అసలు భలే సరదా అనిపించింది నాకైతే ఇవి చూడగానే. నాకైతే చైల్డ్హుడ్ గుర్తొచ్చింది మళ్ళీని. చాలా నాస్టాల్జిక్గా అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే. ఇదిగోటి గ్యాస్ స్టవ్ అనమాట, దాంతోపాటు గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చాడు. భలే ముద్దుగా ఉంది చూసారా చిన్నగాని. నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది. రంగురంగుల పావు పట్టుకోరా, పట్టుకో పావు. చూడు నిజంగా ఏదో చెట్టు మీద పచ్చ పావు ఉంటది కదా, అలాగే ఉన్నది సేమ్. బోబ్రా పావు అంటారు. ఇవన్నీ ఇంటికి కావాల్సిన సామాన్లు. ఇదిగో చాట్లు, జల్లుళ్ళు, బ్రష్లు, దువ్వెళ్ళు, బౌల్స్, స్పూన్లు, ఇవన్నీ ఇంటికి కావాల్సిన సామాన్లు దొరుకుతున్నాయి. చిన్నప్పుడు అలాగే ప్లాస్టిక్ సామాన్లు కొనుక్కున్నట్టను, సబ్బు డొక్కులు, డబ్బాలు, ఇవన్నీ. ఈయన మా చిన్నప్పటి నుంచి మురి మిక్సర్ చేశారు వీధి వీధికి వచ్చి. ఈయన్ని చాలా సంవత్సరాల తర్వాత చూసాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇదిగోటి ఫేవరెట్ బజ్జీ మిక్చర్, మురి మిక్చర్ అన్ని. ఒకటి మంచి చెయ్యండి, చెయ్యండి మంచిగానే, వీడియో తీస్తా. ఇదిగోటి ఉల్లిపాయలు వేసారు, మురీలు వేసారు, మంచి స్పైసీగా చేయండి. బఠానీలు వేసారు, ఉల్లిపాయలు, టమాటాలు, స్పెషల్ మిక్చర్ అన్నమాట. అది కొత్తిమీర ఎక్కువ ఏంటి పర్లే, ఫ్రెష్ గా. మిరపకాయలు, కార్న్ ఫ్లేక్స్ వేసారు. ఇప్పుడు ఉప్పు, కారం అవన్నీ వేస్తున్నారు. నిమ్మకాయ జ్యూస్, నిమ్మకాయ పిండుతారు. బ్రెడ్ మిక్చర్ ఇక్కడే
మురీలు మురీలు అలా పొట్లాల్లోని కట్టేసిస్తారు. టేస్ట్ ఎలాగుంది అఖిల్? బాగుందా? సూపర్. సేమ్ చిన్నప్పుడులాగే టేస్ట్ అదే అలాగే చేశారు. ఇదిగోటి ఇవి అమ్మాయిల ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అసలు ఎంత బాగున్నాయి చూసారా? 10 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయల వరకు ఉన్నాయి. ఆ బొట్టలు చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు బొట్టలు అందరు ఫ్యాషన్ కదా, అందరూని ఎథనిక్ వేర్కి బుట్టలు వేసుకుంటున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. స్టోన్స్వి, ప్లేన్వి, గోల్డ్ కలర్వి అని చెప్పి ఎన్ని రకాల ఇయర్ రింగ్స్ వచ్చాయో. అసలు ఎంత బాగున్నాయో ఒక్కొక్క ఇయర్ రింగ్స్ చూస్తుంటేను. ఇది కదా మనకు కావాల్సింది. ఏ వస్తువైనా 10 రూపాయలంట. చాలా చవక, అసలు చవకే చవక. యూజువల్లీ జాతరలోని అన్ని చవకగానే దొరుకుతాయి, కానీ ఇంకా ఇలాంటి చవకగా దొరికితే జనాలు పడిపోరు. చూడండి, రబ్బర్ బ్యాండ్లు, నెయిల్ పాలిష్లు, క్లిప్పులు, బ్రేస్లెట్లు అన్నీ ఆడవాళ్ళకి సంబంధించింది. అందరూ ఆడవాళ్ళు ఉన్నారు. ఇదిగో వీటిని రంగోలీ స్టెన్సిల్స్ అంటారు. అదే ముగ్గులు అచ్చులు అంటారు కదా, సేమ్ ఒక జల్లెళ్ళలాగా ఉంటుంది. అది నేలపైన పెట్టి దాని మీద ముగ్గు పిండేస్తే ముగ్గు అదే డిజైన్ అలాగ వచ్చేస్తుంది. మాలాంటి బద్దకిష్టికి ఇది చాలా ఈజీ సొల్యూషన్ అనమాట. ఆల్రెడీ అక్కడ ముగ్గు డిజైన్ ఉంటుంది మీరు చూస్తున్నట్టు. అది నేలపైన పెట్టి దాని మీద ముగ్గు పిండి జల్లితే అయిపోయింది. ఆహా, ఇది అద్భుతం, మహా అద్భుతం. ఏ ఐటమ్ అయినా 5 రూపాయలు అంటే ఇంకా చవక, అసలు మామూలు చవక కాదు. ఇక్కడ అమ్ముతున్నారు రబ్బర్ బ్యాండ్లు, క్లిప్పులు, బొట్టు బిళ్ళలు, దువ్వెన్లు, ఏది కావాలంటే అది. చూసారా, ఇంకా చవక. ఇలాంటివంటేనే మాకు ఇష్టం. ఇదిగోటి ఇవి షర్బత్లు, రంగురంగు షర్బత్లు. నాకైతే ఇందులో కాలాకట్ట అని ఇంకోటి రోజ్ ఫ్లేవర్ అని ఉంటుంది కదా, అది ఇష్టం. మరి మీకేమి ఇష్టం కామెంట్స్లో నాకు చెప్పండి. ఇది చిన్నప్పుడు మా స్కూల్ ముందు దొరికేది, చాలా బాగుంటుంది. ఇదిగో ఇందాక నుంచి ఆ పిల్లలందరూ గోల్ చేస్తున్నారు కదా బోర్లు ఉద్దుకొని. ఇదిగో ఈవిడే అమ్ముతుంది ఆ పీపీలు. దీన్ని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. ఇదిగో ఇవి ఎల్ఈడి బెలూన్లు అంటారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే కనిపిస్తున్నాయి. దానిలోనే లైటింగ్లు వస్తున్నాయి. పిల్లలంతా చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఈ బెలూన్స్కి. ఇదిగోటి ఎర్ర చెరుగళ్ళు. నేను యూజువల్లీ ఈ సంక్రాంతి టైంలోనే ఎక్కువ చూస్తుంటాను. ఇవి తీయగుంటాయి, చాలా బాగుంటాయి. చూసారు ఎంత పెద్దది ఉందో, ఆయన ఎంత హైట్ ఉంది. చూసారు ఎలా కట్ చేసి ఇస్తున్నారు ఆయన. చాలా బాగుంటాయి ఈ ఎర్రవి. నాకెందుకో ఆ గ్రీన్ కలర్ కన్నా ఈ ఎర్రవే చాలా నచ్చుతాయి. ఇవి యూజువల్లీ ఎందుకు చెరుకు రసంలోని ప్రిఫర్ చేయరు అంటే, నేను ఎక్కడ చెరుకు రసం బండి దగ్గర యూజ్ చేయడం చూడలేదు. ఎక్కువ గ్రీన్ కలర్వే యూజ్ చేస్తుంటారు. మీ అందరూ ఓదండి, వీడియో తీస్తాను ఒకేసారి. రెడీ, నేను రెడీ చెప్తాను. ఇద్దరు ఆగండి, రెడీ చెప్తా. రెడీ, 1 2 3. ఇవేంటో గుర్తుపెట్టారా? వీటిని పంచదార చిలకలు అని అంటారు. చిన్నప్పుడు తెగ తినేసేదని. చాలా తీయగుంటాయి ఇవి. కలర్స్లో ఉంటాయి. ఇవి చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని గోల్డ్ ఫింగర్స్ కానీ ఫ్రేమ్స్ అని అంటారు. తెలుగులో గొట్టాలు అని అంటారు. అయితే చిన్నప్పుడు తెగ తినేటోళ్ళం మేము. ఆ గోల్డ్ ఫింగర్స్ని అయితే చేతి వేళ్ళకి తగిలించుకొని మరి మేము తినేటోళ్ళం. కాటన్ క్యాండీ ఎంతమంది ఫేవరెట్టో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయో, ఎన్ని కలర్స్ వచ్చినా కానీ దీని ఒరిజినల్ కలర్ పింక్ అని మాత్రమే తెలుసు నాకు. ఈ బేబీ పింక్ కలర్ అని తెలుసు. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తుంటే దారిలో ఒక అతను ఇలాగే మిషన్తోని అక్కడ అమ్ముతూ ఉండేవారు. నాకు భలే ఇష్టం. మాస్కులు మీరు చిన్నప్పుడు ఎంతమంది యానిమల్ మాస్కులు పెట్టుకున్నారు? నేనైతే పెట్టుకున్నాను, కానీ నాకు బాగా గుర్తు ఒక గోస్ట్ మాస్క్ వచ్చింది మధ్యలో. వినాయక చవితి టైంలో అమ్మేవారు అనమాట. అది పెట్టుకునేదాన్ని. చూసారా రంగురంగుల కలద్దాలు. ఈ ఫ్రేమ్ కూడా అదే రంగులో ఉంటుంది, సేమ్ అదే కనిపిస్తుంది. అబ్బా, ఇక్కడ ఆంటీ వేడి పునుగులు వేస్తున్నారు.
ఎన్నాళ్ళు అవుతుంది అసలు పునుగులు చూసి. నాకు ఈ పునుగులు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. యాంటీ చూసారు ఫ్రెష్గా వేడివేడిగా పునుగులు వేస్తుంది. మీలో ఎంతమందికి ఈ పునుగులు బజ్జీలు అంటే ఇష్టం చెప్పండి నాకు. వేడివేడి పునుగులు, కారపొడి, ఉల్లిపాయలు, చట్నీ. ఖర్జూరం, మామిడి తండ్ర, ఇవి శనగలు శనగలు, ఇవి అచ్చులు, బఠానీలు. దీన్ని కొబ్బరి మిఠాయి అని అంటారు. కేవలం పంచదారని కొబ్బరి ముక్కలతో చేస్తారు. చాలా తీయగుంటుంది కానీ కమ్మగా ఉంటుంది. ఇదిగో రింగాట. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఆడారా? అదే సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్లు, డబ్బులు, ఇంకేవేవో గిఫ్ట్లు అన్నీ పెట్టేవారు కదా. మనం దేని మీద రింగ్ వేస్తే ఆ గిఫ్ట్ తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ పెట్టారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే అది డబ్బులు కట్టనుకున్నారు కాదు, దేని మీద మాల్ చెక్క మీద అలాగా మనీ ఒక్కొక్క నోటు చుట్టారు. మనం రింగ్ వేస్తే ఆ నోట్ మనకి ఇచ్చేస్తారనమాట. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు నోట్లు అలా పెట్టారు. చూడండి ఇక్కడ చాలామంది రింగ్ వేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇంత దగ్గర నుంచి ఎంత ఈజీగా వేసేయచ్చు. మా టైంలోనైతే కొంచెం దూరం వేసేది ఉంటుంది. ఇదిగో జాతర మొత్తం లైటింగ్ సెట్లతో కలకలలాడిపోతుంది. ఇది బేసికలీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈ జాతర అవుతుంది కాబట్టి వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టారు. చూసారా అసలు ఎంత జిగేలు జిగేలు మనిపోతుంది ఏరియా అంతా అని. అసలు జనాలు ఎక్కడ తగ్గట్లేదు. ఎక్కడి నుంచి వచ్చారు అసలు కానీ ఇంతమంది జనాలు. ఈ ఏరియా వాళ్ళే కాదు, చాలామంది ఎక్కడో బయట నుంచి కూడా వచ్చారు ఈ జాతరని చూడడానికి. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఎంత బాగా లైట్ సెట్లతో డెకరేషన్ చేశారు ఆ టెంపుల్ అంతాని. రంగులు రాట్నం చూసారా, పిల్లలందరినీ భలే ఆడుకుంటున్నారు. నాకు ఇది చూస్తుంటే నాకు చైల్డ్హుడ్ గుర్తు వస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ నేను చిన్నపిల్లని అయిపోతే బాగుందని అనిపిస్తుంది చూస్తుంది. ఇదిగో ఇక్కడ ఒక ఫేమస్ ఆర్కెస్ట్రా వాళ్ళు వచ్చి పాట పాడుతున్నారు. మా చిన్నప్పుడు వినాయక చవితి టైంలో మా వీధిలో బొమ్మ పెట్టినప్పుడు వీళ్ళని పిలిపించేవారు అనమాట పాటల ప్రోగ్రామ్కి వాటికిని. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఈ జాతరలో పాడుతున్నారు. భలే అనిపించింది అసలు వీళ్ళని మళ్ళీ వింటుంటే. సూపర్ కదా, పవన్ కళ్యాణ్ పాట పాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది డాన్స్ కూడా వేసేస్తున్నారు, స్టెప్పులు వేసేస్తున్నారు ఇక్కడ. ఇదిగో మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను నేను. ప్రతి శనివారం గుడికి వచ్చేద్దాన్ని నేను. ఎందుకు అనుకుంటున్నారు? ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది. అందుకు మేము ఒకవేళ గుడికి వెళ్ళకపోయినా మా ఇంటికి ప్రసాదం పంపించేవారు పంతులు గారు అనమాట. అంత బాగుంటుంది ఈ గుళ్ళో ప్రసాదం. చూసారా అసలు ఈ టెంపుల్ ఎంత కలకలలాడిపోతుందో లైట్ సెట్టింగ్లతో. అది మరి మా ఏరియా జాతర అంటే మామూలుగా ఉండదు. చూసారా లైట్ సెట్టింగ్లు అవన్నీని. నేను పైనుంచి వీడియో చేస్తుంటే కింద నుంచి అంకుల్ తగ్గ కుస్తీలు పడుతున్నాడు హాయ్ చెప్పడానికి. అందుకే అంకుల్ హాయ్ చెప్పమని చెప్పాను. చూడండి ఎంత పెద్ద చెరుగ్గడు పట్టుకొని ఉన్నాడు అంకుల్. వెళ్తున్న కొద్ది జనాలు వస్తూనే ఉన్నారు. అక్కడ చూసారా మీకు కనిపిస్తుందో లేదా కానీ 1 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు జనాలు ఉంటూనే ఉన్నారు. అసలు రాత్రి 11 గంటల వరకు ఇదే జనాలు, ఇదే హడావిడి అనమాట. అలా ఉంటుంది మా ఏరియా జాతర అంటే. అసలు దొరకని ఐటమ్ అంటూ ఏం లేదు. చూసారా మొత్తం అన్ని ఐస్ క్రీమ్లు, ఇంకా స్వీట్లని, అవన్నీ మొత్తం అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. లేడీస్ ఎక్కువ మంది నాకు కనిపిస్తున్నారు ఈ జాతర చూడడానికి వచ్చారు. చూసారా ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా మొత్తం చిన్న పెద్ద ముసలి ముతక అందరూ వచ్చారు ఈ జాతరని చూడడానికి. నిజంగా చాలా బాగుంటుంది ఈ జాతర. నేను ఒక 3 years నుంచి వస్తున్నాను కంటిన్యూస్గా ఈ జాతరకి. నాకైతే అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంటుంది. చాలా నాస్టాలజిక్గా అనిపించింది కూడా అని. చూసారు అక్కడ చెప్పులు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. అదే అన్నమాట మా ఏరియా జాతర.
ఓ మై గాడ్, నేను పానీపూరి తిని ఎన్నాళ్ళు అవుతుందో. ఒక్క ప్లేట్ పానీపూరి తింటానంటే మా డాడీ నన్ను ఎన్ని తిట్టారంటే, రేపు నీకు జర్నీ ఉంది, ఒకవేళ ఏమైనా స్టమక్ అప్సెట్ అయితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్, హూ ఈజ్ ఆన్సరబుల్ అనుకున్న ఫుల్ క్లాస్ స్పీకర్ అక్కడే రోడ్డు మీద. అందుకే తినకుండా అలా పైన చూసేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను. చాలా ఏడుపు వచ్చేస్తుంది పానీపూరి చూస్తుంటే. సర్లే, మాకు ఇవన్నీ మామూలే. కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.